హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ హర్షిని. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. చాలా రోజుల తర్వాత డ్రాఫ్ట్లో ఉన్న వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తున్నాను. ఎప్పుడో వీడియోస్ తీసి పెట్టాను, కానీ మిస్ యూనివర్స్కి అటు ఇటు వెళ్ళటం వల్ల వీడియోస్ అన్నీ పోస్ట్ చేయడానికి నాకు వీలు కాలేదనమాట. సో మా ఇంట్లో లాస్ట్ టైం జరిగినటువంటి ఫంక్షన్ వీడియో అనమాట. మీ అందరికి తెలుసు కదా, మా అక్క కొడుకు మ్యారేజ్ అయిపోయింది. ఆ బాబు మ్యారేజ్ అయిపోయిన తర్వాత 16 రోజుల పండగ అనమాట. ఆ పండగ కోసం మేము వంట చేస్తాము. ఆల్రెడీ చాలా వంటలు చేస్తాము. ఆ వంటలన్నీ వీడియో తీయలేకపోయాను, నేనే చేశాను అనమాట. బిర్యానీ, చికెన్ అవన్నీ. ఆ వంట వీడియోస్ అన్నీ కూడా వేరే వేరే ఛానల్. అన్ని వంటలు తీయలే కానీ కొన్ని వంటలు తీశాను. బిర్యానీ, చికెన్ అవి వేరే వీడియో ఉంది, ఫుల్ వీడియో. ఆ వీడియోలో చూడండి. నేనైతే నాన్ వెజ్ తినని వాళ్ళ కోసం వెజ్ బంగాళాదుంప కర్రీ చేశాను. బంగాళదుంప కర్రీ వీడియో కూడా మన ఛానల్లో ఉంది, చూడండి. చూడొచ్చండి మా ఇంట్లో వెదర్ ఎలా ఉందో. వెనకాల చుట్టూ పచ్చని చెట్లు. ఇంట్లోనే మేము కట్టెల పొయ్యి చేసుకొని కట్టెల పొయ్యి మీద వంట చేసుకుంటాం. మీ అందరికీ తెలుసు. మా అక్క కూరగాయలు సపరేట్ చేస్తున్నారనమాట, మా అక్కగారు. తర్వాత పెద్ద బాండి అండి, వేరే వంట వీడియో ఇక్కడికి వచ్చిందనమాట. బిర్యానీ, చికెన్ వీడియో అనమాట. పెద్ద బాండీలో చేస్తాను. ఆ వీడియో ఫుల్ ఛానల్ లైక్ మన ఛానల్లోనే బిర్యానీ, చికెన్ వీడియో కూడా ఉంది. ఆ వీడియో చూడండి. మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. మీ ఆదరణ ఎప్పుడు ఇలానే ఉండాలి. మీకు ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పానండి, మా ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్ జరిగినప్పుడు మేమే వండుకుంటాము. అందరం కలిసి సరదాగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ వంట చేసుకుంటాము. అందరికీ వడ్డిస్తాము. చాలా చాలా సంతోషంగా ఉంటుంది, హ్యాపీగా అనిపిస్తుంది. ఇలా మనందరం కలిసి కబుర్లు చెప్పుకుంటూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ వంటలు చేసుకుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇందాక చూపించాను కదండి, మా ఇంట్లో పెరడనమాట. మా పెరట్లో పండినటువంటి పుదీనా ఎంత బాగుంటుందండి. మా పెరట్లోనే మేము పుదీనా పండిస్తాము. ఆకుకూరలు, కాయకూరలు, లైక్ మామిడికాయలు అన్నీ పండిస్తూ ఉంటాము. అదంతా కూడా ఇంకొక వీడియోలో తీయడానికి ట్రై చేస్తాను మీకు. చాలా చాలా బాగుంటుందండి. ఆర్గానిక్గా, న్యాచురల్గా పండినటువంటి. చూడండి, అప్పుడే చిన్న వర్షం వచ్చింది. వర్షం వచ్చి క్లీన్ చేసినట్టుగా ఉంది కదండి పుదీనా ఆకుకూరలు. చూడండి, పెరుగు చట్నీ, బంగాళదుంప వెజ్, నాన్ వెజ్ తినని వాళ్ళకి. సో ఇది సాంబార్ మరుగుతుంది. సాంబార్ సాంబార్ కూడా చేస్తాము. చాలా చాలా బాగుంటుంది సాంబార్. తర్వాత గోంగూర పచ్చడి. అంటే మనం ఇన్ని రకాల వంటలు చేసినప్పుడు ఏదో పచ్చడి కంపల్సరీ పెడతాం కదా. ఇది చికెన్ కర్రీ. ఇంకా పొయ్యి మీదే ఉంది, వేడివేడిగా ఉంటుందని పొయ్యి మీదే ఉంచాం మేము. చూడొచ్చండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదండి. చికెన్ గ్రేవీగా చికెన్ కర్రీ ఫంక్షన్స్లో ఉన్నట్లుంది. ఇది బిర్యానీ రైస్. బిర్యానీ అంటారు, బగారా అంటారు కొన్ని కొన్ని చోట్ల, అలా అనమాట. చికెన్ కర్రీ మళ్ళీ చూపిస్తున్నాను చూడండి, ఎంత క్లియర్గా కనిపిస్తుందో. ఎలా ఉన్నాయి మా వంటలు అయిపోయిన తర్వాత ఇలా వచ్చిన చుట్టాలకి అందరము కలిసి వడ్డిస్తూ ఉంటే భలే ఉంటుంది కదా. కొత్త పెళ్లి కూతురు మా దీపు వాళ్ళ చుట్టాలు, మా అక్క, నేను కూడా వస్తాను డింగిన వంటలు వడ్డించడానికి. వంటలు అయితే చాలా బాగున్నాయని అందరూ కాంప్లిమెంట్ ఇచ్చారండి. మా వదిన గారు చాలా పని చేస్తారండి, చాలా కష్టపడి పని చేస్తారు. ఏ ఫంక్షన్లో అయినా, ఏ చిన్న ఈవెంట్లో, మా ఇంట్లో ఏది జరిగినా కూడా మా వదిన ముందుండి చాలా కష్టపడి, చాలా అంటే చాలా పని చేస్తూ ఉంటారు హడావుడిగా. అలా అందరికీ కూడా, వచ్చిన చుట్టాలందరికీ కూడా భోజనాలు పెడుతూ ఉంటాం. అంటే ఇది చాలా చిన్న ఫంక్షన్ కదండి, 50 మెంబర్స్ లేదా 40 మెంబర్స్ వస్తారు కాబట్టి అంత గ్రాండ్గా చేయలేదు. కానీ ఎక్కువ పెద్ద ఫంక్షన్ ఉంటే మాత్రం టేబుల్స్ వేసి చేస్తారు. చూడండి, అక్కడ ఉంది మనమే. హడావుడి చేస్తున్నాను, వడ్డిస్తున్నాను భోజనాలు. వంటలు చేస్తాను, వడ్డిస్తున్నాను. అంతకుముందు బాగా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా నేనే వంట చేసేదాన్ని. స్టవ్ దగ్గర కూర్చొని అందరికీ వడ్డించేదాన్ని. అలసిపోతున్నానండి ఇప్పుడు, అందుకనే వంట డ్యూటీకి
లీవ్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఇంకా ఏ ఫంక్షన్ జరిగినా నేను వంటలు చేయలేకపోతున్నాను. ఎందుకంటే బాగా అలసిపోతున్నాను ఫ్రెండ్స్. అందులో కట్టెల పొయ్యి దగ్గర, మంట దగ్గర ఉండి చేయటం అంటే చాలా కష్టమవుతుంది. అందులో మీ అందరికీ తెలుసు నేను ఆర్టిస్ట్ అవ్వటం వల్ల నా స్కిన్ కేర్కి డ్యామేజ్ అవుతుందన్నమాట. స్కిన్ అంతా బ్లాక్ అవ్వటం అట్లా జరుగుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ మేము వచ్చిన పేరెంట్ వాళ్ళకి, చుట్టుపక్కల వాళ్ళకి మేము ఇది ప్రిపేర్ చేస్తున్నారు. మా అక్క, మా బావగారు, ఇంకా మేమందరం కలిసి అనమాట. సో సలివిడి ఇది ఎవరో తెలుసు కదండి, మా ప్రశాంతి. అలా క్యూట్ బాబు, బుడ్డోడు క్యూట్గా ఉన్నాడు కదండి. నాకు చిన్నపిల్ల అంటే ఎంత ఇష్టం, ఎంత క్యూట్గా ఉన్నాడు బుడ్డోడు. అప్పుడే కొత్తగా రీసెంట్గా డెలివరీ అయింది. 11-12 డేస్ బాబు అనమాట. చిన్న పిల్లలు భలే ఉంటారు. ఇలా మనం ఏదైనా స్టీల్ గిన్నెలో కానీ, ప్లాస్టిక్ గిన్నెలో కానీ, బాక్స్లో కానీ వచ్చిన వాళ్ళకి గెస్ట్లు ఇస్తాం. మేము స్టీల్ బాక్సులు తెచ్చామన్నమాట. స్టీల్ బాక్సుల్లో మనము ఇలా రిటర్న్ గిఫ్ట్ అనొచ్చు దీన్ని, లేకపోతే వాయినం అంటారు కొన్ని చోట్ల. ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా అంటూ ఉంటారనమాట. మేము ఇది ప్రిపేర్ చేస్తామన్నమాట. సలివిడి, లడ్డు, అరటికాయ, ఆకు, వక్క ఇవి పెడుతున్నారు విత్ బాక్స్, స్టీల్ బాక్స్. చూడండి, బాక్స్, ఆకు, వక్క, లడ్డు, సలివిడి పెట్టారు. సో అరటిపండు విడిగా ఇస్తారేమో, ఎందుకంటే బాక్స్లో పట్టదు కదా అరటిపండు కూడా కలిపిస్తారనమాట. ఇదంతా కూడా వచ్చిన వాళ్ళకి ఇస్తుంటారు. అందుకే అరటిపళ్ళు కూడా తీసి పెట్టారు సపరేట్గా పక్కకి. ఇలా బాక్సులు తీసి కవర్లో తెచ్చారు కదా, బాక్సులు అన్నీ సెట్. బాక్సులు తీసి ఒక్కొక్క బాక్స్లో ఇలా మేము ప్రిపేర్ చేస్తున్నాం. మా అక్కగారు, మా బావగారు చేస్తున్నారు. లాస్ట్లో నేను కూడా జాయిన్ అవుతాను అనమాట. సో మీ సైడ్ కూడా అలానే చేస్తారా అండి? అంటే కొంతమంది పెళ్ళైనాక కొన్ని రోజులు చేస్తారు, 16 రోజులు పండగ చేస్తారు, నెల మాసికం చేస్తారు, తర్వాత నుండి ఇంకా ఇయర్లీ యానివర్సరీ చేసుకుంటూ ఉంటారు. కొన్ని చోట్ల కొన్ని విధాలుగా ఉంటాయండి పద్ధతులన్నీ కూడా. సో మీ సైడ్ ఎలాంటి పద్ధతులు ఉంటాయి, మీ సైడ్ ఎలాంటివి చేస్తారో కూడా నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎక్కువ మంది తెలుసుకుంటారు, అది చాలా మంచిగా అవుతుందన్నమాట. మా సైడ్ అయితే మాత్రం 16 రోజుల పండుగ ఇలా చేస్తారు. అన్నీ తయారు చేసి, అంటే దూరం వెళ్ళే వాళ్ళకి ఇక చెప్పాను కదా ఇందాక, కవర్లో బాక్స్ పెట్టి అందులో అరటిపండు పెట్టి కవర్లో పెట్టి ఇస్తున్నారు. దగ్గర వాళ్ళకి మాత్రం డైరెక్ట్గా ఇచ్చేస్తారు. దూరం వేరే ఊర్ల నుండి వచ్చిన వాళ్ళకి ఇలా కవర్లు తయారు చేసి, కవర్లు తీయటం మర్చిపోయాము. సో దూరం వెళ్ళే వాళ్ళకి మా ఇంట్లో ఉన్న కవర్లతోనే మేము అడ్జస్ట్ చేసి ఇస్తున్నాం అన్నమాట. ఇలా జరుగుతుంది ఫ్రెండ్స్. చూడొచ్చు ఎంత బాగా ప్రిపేర్ చేస్తున్నామో, చాలా కష్టపడి. నాకు కొన్ని ఇంట్లో ఫంక్షన్స్ జరుగుతున్నప్పుడు కొన్ని ఆచారాలు, పద్ధతులు పాటించడం చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్. మేమైతే బాగా పాటిస్తాము. మరి మీరు ఎలా పాటిస్తారు? అంటే ఇప్పుడంటే మొత్తం ఫ్యాషన్ అయిపోయిందండి. 1 డే మ్యారేజ్, 1 డే రిసెప్షన్, ఇంకా తర్వాత ఏమి ఉండదు పెళ్ళి తర్వాత. ఇక అది కూడా లేదనుకున్న వాళ్ళు కొంతమంది రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటారు, కొంతమంది గుళ్ళో మ్యారేజ్ చేసుకుంటున్నారు, కొంతమంది చర్చిలో. ఇట్లా డిఫరెంట్గా 1 గంటలో పెళ్ళి కూడా అయిపోతుంది. అలా కాకుండా పురాతన కాలంలో, మన తాతల నాటి కాలంలో 16 రోజుల పండగ, 16 రోజులు పెళ్లి చేసుకునే వాళ్ళు అనమాట. ఇది 16 రోజులు పెళ్లి చేసుకోలేరు కాబట్టి పెళ్ళైన తర్వాత 16 రోజులకి ఒక పండగ చేస్తారు. 16 రోజుల పండగ అనమాట. పేరెంట్ వాళ్ళని పిలిచి వాళ్ళు పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని దీవించడం జరుగుతుందన్నమాట. ఇప్పుడైతే చాలా వరకు మార్పులు వస్తున్నాయి. పెళ్ళిళ్ళు ఇంకా రోజుల్ని కుదించడం జరుగుతుంది. అది సలివిడి అంటారు. చాలామంది సలివిడిని మీకు తెలుసు కదండి, సలివిడి బెల్లంతో చేస్తారు. నాకు బెల్లంతో చేసిన సలివిడి అంటే ఇష్టం. వీళ్ళు పంచదారతో చేస్తారు ఈ సలివిడి. నాకు పంచదార సలివిడి అయితే అస్సలు ఇష్టం ఉండదండి. అంటే ఐఎమ్ డైట్ కదండి, నేను డైట్ చేస్తుంటాను. ఇగోండి కొత్త పెళ్ళి కొడుకు, పెళ్ళి కూతురు. ఇది దగ్గర 1.5 year బ్యాక్ వీడియో అండి. ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను అనమాట. చూడండి, పెళ్ళి కూతురు కలకల నవ్వుతుంది, పెళ్ళి కొడుకు నవ్వుతున్నాడు, జోక్ వేసుకున్నట్టున్నాడు. అందరూ సరదాగా కూర్చొని చుట్టాలందరూ వచ్చి ఫొటోస్ దిగుతున్నారు. పెళ్ళి కూతురు వల్ల అమ్మగారు, పెళ్ళి కొడుకు వల్ల అత్తగారు అనమాట. ఇంత చూడు చక్కగా ఉన్నారు కదండి జంట ఇద్దరు. సో వాళ్ళ ఫ్యామిలీ అండి, కుటుంబం మొత్తం అలా ఫోటో దిగుతుంటే, ఫోటోతో పాటు నేను కొంచెం వీడియో కూడా క్యాప్చర్ చేశాను అనమాట. వీడియో వచ్చింది.
ప్రతి మా సైడ్ అయితే మాత్రం పెళ్ళైన తర్వాత 16 రోజులకి ఖచ్చితంగా 16 రోజుల పండగ అయితే చేస్తారండి. కొంతమంది నెల మాసం చేసుకుంటారు, కొంతమంది 6 నెలలకు చేసుకుంటారు. ఇయర్లీ యానివర్సరీ అయితే ప్రతి ఒక్కళ్ళు అందరూ చేసుకుంటూనే ఉంటారు కాబట్టి అది స్పెషల్గా ఏమీ చెప్పక్కర్లేదండి. సో పెళ్ళి కూడా కొంతమంది 3 రోజులు చేసుకుంటారు, కొంతమంది 5 రోజులు చేసుకుంటారు. ఇప్పుడు సిటీ కల్చర్స్లో అయితే ఒక్కరోజే పెళ్ళి అనమాట. ఇలా 16 రోజుల పండుగ రోజు పెద్దలందరూ ముత్తైదువులందరూ వచ్చి ఇలా అక్షింతలు వేసి వాళ్ళు చల్లగా ఉండాలి, పిల్లా పాపలతో ఆరోగ్యంగా ఉండాలి, 12 బిడ్డలు పుట్టాలి అని ఇలా పెద్దలందరూ ఆశీర్వదించి అక్షింతలు వేసి 16 రోజుల పండుగ రోజులు వాళ్ళ బ్లెస్సింగ్స్ ఇచ్చి వెళ్తారు. అట్ ద సేమ్ టైం మనం ఇచ్చినటువంటి వాయినం తీసుకొని వెళ్తారనమాట. ఆకు ఒక్క, అరటిపండు, స్వీటు, ఇవన్నీ కూడా మనం బాక్స్లో పెట్టించాం కదా, ఇందాక తయారు చేస్తాం కదా, అలాంటి వాయినం తీసుకొని వెళ్తూ ఉంటారనమాట. చాలా బాగుంటుంది. కొంతమంది చాలా గ్రాండ్గా చేసుకుంటారు, కొంతమంది అస్సలు చేయరు, కొంతమంది అయితే ఇలా సింపుల్గా చేసుకుంటారు. మేమైతే ఇలాంటి చిన్న చిన్న ఫంక్షన్స్ గ్రాండ్గా చేయము, సింపుల్గా చేసుకుంటాం. అలా చేయకుండా కూడా వదిలేయము, ఎందుకంటే అందరికీ ఆచారాలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు, పద్ధతులు అంటారు కదా, మా అక్కగారు ఇవన్నీ పాటిస్తూ ఉంటారు. అవి చేయాలి ఖచ్చితంగా, ఇది చేయాలి, అది చేయాలని మా అక్క అంటూ ఉంటుంది. మా అక్క అసలు వదలదనమాట. మేము కాబట్టి గ్రాండ్గా చేయకుండా సింపుల్గా చేస్తూ ఉంటాం అనమాట. ఎట్ ద సేమ్ టైం ఇవి మెమరీస్ కూడా అంత పెద్ద ఖర్చు ఏమీ కాదు. ఎట్ ద సేమ్ టైం అందరం గెట్ టుగెదర్లా కలిసినట్టుగా కూడా ఉంటుంది. ఈ సాంప్రదాయాన్ని కూడా మనం నెరవేర్చినట్లు ఉంటుంది. కాబట్టి ఇలాంటివి చేసుకుంటేనే బాగుంటుంది అని నా అభిప్రాయం ఫ్రెండ్స్. మీరేమంటారు? మీ ఉద్దేశం కూడా మీరు చెప్పండి. సో అక్షంతల కింద పోస్తున్నాడు వాడు, తల నిండా అయిపోయినాయి అని మా అక్క కొడుకు. సో అలా అలా సరదాగా మా ఇంట్లో మా అక్క కొడుకు, మా అజయ్ కుమార్ యొక్క 16 రోజుల పెళ్ళి తర్వాత జరిగే ఫస్ట్ వేడుక 16 రోజుల పండుగ కార్యక్రమం చాలా బాగా జరిగింది. మేమైతే బాగా ఎంజాయ్ చేస్తాము. వంటలు, సలివిడి, ఈ హడావడి, చుట్టాలందరూ రావటం, మేము అంతా కలిసి వంట చేసి వాళ్ళకి వడ్డించటము, ఇవన్నీ కూడా చేస్తాము. చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తాము ఫ్రెండ్స్. సో చాలామంది ఫ్రెండ్స్ మీలో నా వీడియోస్ చూస్తున్నారు కానీ వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ నా వీడియోస్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. మీరు ఎప్పుడు నన్ను ఇలానే ఎంకరేజ్ చేసి మీ అందరూ నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ ఎప్పుడు నన్ను ఇలానే సపోర్ట్ చేయాలి, మీరు ఎంకరేజ్ చేయాలి. మీ సపోర్ట్తో నేను ఇంకా నా ఛానల్ని ఇక్కడ ముందుకు తీసుకెళ్తానని కోరుకుంటున్నాను. ఎట్ ద సేమ్ టైం మీ అందరూ కూడా ఈ కొత్త జంటకి మీ అమూల్యమైన బ్లెస్సింగ్స్ ఇవ్వమని కోరుకుంటున్నా. మా అన్నయ్య అండి, మా ఫ్యామిలీలో మా అన్నయ్య పెద్ద, మా అన్నయ్య వదిన, మా కుటుంబంలో ఏ కార్యక్రమాలు జరిగినా కూడా మా పెద్ద అన్నయ్య, మా వదిన వీళ్ళిద్దరూ కూడా దగ్గరుండి బాగా చేస్తారనమాట. సో మా అన్నయ్య వదిన అనమాట. వాడికి అన్నీ కూడా ముందుండి సరిపిస్తూ ఉంటారు. సో ఫైనల్లీ అయిపోయింది, లెగుస్తున్నారు. బాయ్ బాయ్ అందరికీ. మీ అందరూ సంతోషంగా ఉండండి, మీ బ్లెస్సింగ్స్ కూడా వాళ్ళందరికీ ఇవ్వండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. లాస్ట్లో ఒక చిన్న క్లిప్ ఉంటుంది, ఒరిజినల్ వాయిస్ అలానే ఉంచేస్తున్నాను, ఎందుకంటే ఒరిజినాలిటీ మిస్ అవ్వకూడదు అని చెప్పేసి. మేము ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఫ్యామిలీ మొత్తం మేమందరం మా ఫ్యామిలీ కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ, పంచులు వేసుకుంటూ, జోకులు వేసుకుంటూ ఒక చిన్న వీడియో తీశాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. బాయ్ చెప్తున్నాను నేను. షేర్, కామెంట్, ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గాయస్. చూడండి వన్స్ అగైన్ మళ్ళీ చెప్తాను. ముత్తైదువులు వచ్చినప్పుడు ఇది ఇస్తారనమాట. ఏమేమి ఇస్తారంటే అరటిపండు, ఆకు ఒక్క, దీన్ని సలవుడు అంటారు, సలవుడి, లడ్డు, ఇవన్నీ కలిపి ఒక్కొక్కరికి పంచి పెట్టాలన్నమాట. ఇట్లా పెట్టి అందరికి ఇందాక బాక్సులు కూడా తీసాను. అంటే బయట నుండి వేరే ఊరు నుండి వచ్చిన వాళ్ళకి గెస్ట్లకి మాత్రం బాక్సుల్లో పెట్టిస్తాం అనమాట. మన ఊర్లో చుట్టుపక్కల వాళ్ళకి పంచేటప్పుడు బాక్సులు ఇవ్వగలనమాట. ఇలా ఇచ్చేస్తారు డైరెక్ట్ గా.
ఇలా సడన్ లడ్డు చేసి పెట్టాలి. మా అక్కలు అవుతుంది ఫ్రెండ్స్. సలివిడి సలివిడి అంటారండి దీన్ని. అంటే మీరు తెల్లగా ఉంది సలివిడి కాదనుకుంటారేమని చెప్తున్నారండి. మోస్ట్ ఆఫ్ ది సలివిడి బెల్లంతో చేస్తారు కాబట్టి ఎల్లో కలర్ లో ఉంటుంది. తెల్లగా ఉంది ఏమైంది సలివిడి అంటది అని అనుమతి పడతారని నేను చెప్తున్నా. ఇది బెల్లం సలివిడి అయితే ఎల్లో కలర్ లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది పంచదార సలివిడి కాబట్టి వైట్ కలర్ లో ఉందన్నమాట. దీన్ని చలివిడి అంటారు. ఇట్లా చేస్తారు సలివిడి. దీన్ని మనం ఉండలు చేసి పెట్టాలన్నమాట. ఇట్లా పెట్టుకోవాలి చూపి ఇట్లా. ఇలా ఆకు, ఒక్క, అరటిపండు, లడ్డు, సలివిడి ఇవన్నీ కలిపి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ పంచి పెట్టాలన్నమాట. ఓకేనా?